నమస్కారం. GCRGY వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది కే అనిత, MA తెలుగు శాఖ నుంచి. ముందుగా కళాశాల వార్తలు. ఆర్ట్స్ కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు, విద్యార్థులు ల్యాబ్ ఆన్ లీవ్స్. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల భౌతిక శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో బుధవారం కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. సైన్స్ ప్రయోగాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ వార్తలు. భారీ భూకంపం తర్వాత భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కు 21 టన్నుల సహాయ సామగ్రిని మానవతా సహకారంగా పంపించింది. రష్యా నుంచి చమురుకుంటున్న భారతదేశంపై 2-3 విడతల సుంకాలను ఇంకా చేపట్టలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్ కు చెందిన బందీలను హమాస్ తక్షణం విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. జాతీయ వార్తలు. సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చే 5 నుండి 18% వరకు 2 పన్ను స్లాబ్ రేట్లను GST కౌన్సిల్ ఆమోదించింది. మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు ఏసా 400లను కొనుగోలు చేయడానికి రష్యాతో చర్చలు మొదలైనట్లు రక్షణ శాఖ వర్గాలు తెలియజేశారు. భారత పర్యటనలో భాగంగా జర్మనీ విదేశాంగ మంత్రి యోహాన్ వాద్పూల్ నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. రాష్ట్ర వార్తలు. కీలక సమస్యలు పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఏపీ NMMS నోటిఫికేషన్ జారీ చేయబడింది మరియు ఆన్లైన్ దరఖాస్తు నేటి నుండి ప్రారంభమవుతుంది. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నానికి మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. క్రీడా వార్తలు. ఏషియా హాకీ కప్ 2025లో రాజ్గిర్లో భారతదేశం కొరియా మ్యాచ్ 2-2తో ఉత్కంఠభరితమైన డ్రాగా ముగిసింది. చివరిగా వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా గురువారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇవి ఈ రోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలు.